ఎన్నిసార్లు మోసపోతావురా? నీకసలు బుద్ధి లేదా అని మనోజ్‌ని కొట్టబోతాడు సత్యం. ఆగండి మామయ్య, కొడితే పోయిన డబ్బులు తిరిగి వస్తాయా అని రోహిణి అంటుంది. డబ్బులు రాకపోవచ్చు, కనీసం బుద్ధైనా వస్తుంది కదా అని సత్యం అంటాడు. 30,00,000 అంటే నా జీవితకాల సంపాదన. ఇలా డబ్బుల్ని పోగొట్టుకోవడం, పదే పదే మోసపోవడం ఏంటి అని మనోజ్‌కి చివాట్లు పెడతాడు సత్యం. బాలు కూడా మనోజ్‌ని తిడతాడు. కానీ ప్రభావతి మాత్రం వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అసలు వీడిలా పనికిమాలిన వాళ్ళ మారడానికి కారణం నువ్వే అని ప్రభావతిని సత్యం తిడతాడు. నీకున్న అత్యాశ వాడికి వచ్చింది. ఇలా పదే పదే మోసబోతున్నాడు అని ప్రభావతిని, మనోజ్‌ని కలిపి తిడతాడు సత్యం. మీ మలేషియా మామయ్యకి ఫోన్ చేసి డబ్బులు అడుగు అని మనోజ్ అంటే రోహిణి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. నాకు ఈ విషయంలో కూడా డౌట్ ఉంది అని బాలు అంటాడు. అది పక్కన పెట్టండి. ముందు పోలీసులు ఏమన్నారు అని మనోజ్‌ని సత్యం అడుగుతాడు. పట్టుకుంటామని అన్నారు అంటూ మనోజ్ చెప్తాడు. నేను ముందు ఆ మణికంఠ గారిని అడుగుతాను అని బాలు బయటకు వెళ్తాడు. దీంతో మణికంఠను వెంట పెట్టుకొని బయటకు వెళ్తుంటాడు బాలు. మా వాడు చదువుకున్న వాడే కానీ బుద్ధి మాత్రం లేదు. వాడి మెడలో ఇచ్చటం మోసపోబడును అని బోర్డు పెట్టుకొని ఉంటుంది. ఇంత పెద్ద డీల్ పెట్టినప్పుడు నాకో మా నాన్నకో చెప్పాలి కదా అని మణికంఠను నిలదీస్తాడు బాలు. ఇలా జరుగుతుందని ఊహించం కదా అని బాలుతో మణికంఠ అంటాడు. మోసం చేసిన వాళ్ళు దొరికే వరకు నువ్వు నాతోనే ఉండాలని బాలు వార్నింగ్ ఇస్తాడు. కొబ్బరి బొండాలు కొట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ లాగుతాడు బాలు. విల్లాలో పనిచేసే పని మనిషి అడ్రస్ తెలుసుకుంటాడు బాలు. మరోవైపు మీనా తన పూల కొట్టు వద్ద ఉంటే పికప్ చేసుకునేందుకు బాలు వస్తాడు. బాలు వచ్చేలోపు మీనా తన తల్లి, చెల్లి, అమ్మతో కలిసి ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. మీనా తన వ్యాపారం గురించి చెప్తుంటే చెల్లి, అమ్మ మురిసిపోతూ ఉంటారు. కారులోంచి బాలు దిగి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాడు. బావ స్టైల్ అదిరింది అని అక్కడ కాసేపు ఫ్యామిలీ అంతా ముచ్చట్లు పెట్టుకొని సెల్ఫీలు దిగుతూ ఉంటారు. బాలు ఫోన్లో ఉన్న కల్పన ఫోటోని మీనా చూసి షాక్ అవుతుంది. లక్షలు మింగినోడితో లేచిపోయింది ఈవిడేనా అని బాలుకి తెలుస్తుంది. దీంతో కల్పన దగ్గరికి బాలు బయలుదేరతాడు. ఏంటి బాలు మళ్ళీ వచ్చావు అని కల్పన అంటుంది. అవును కల్పన అని బాలు కాస్త వెటకారంగా అంటాడు. ఏంటి బాలు పిలుపు మారింది అని కల్పన అంటుంది. నువ్వెవరో తెలిసింది, నీకు కూడా మర్యాద ఇవ్వాలా అని బాలు అనడంతో కల్పన షాక్ అవుతుంది. ఒకరిని నమ్మించి మోసం చేసి 40,00,000 కొట్టేశావని కల్పనకి జరిగిందంతా చెప్తాడు బాలు. నేను ప్రేమించి మోసపోయినోడి పేరు మనోజ్ అని ఇప్పుడు గుర్తుపట్టావా అని బాలు కౌంటర్లు వేస్తాడు. నాకు జీవితంలో ఒక మూర్ఖుడే ఎదురుపడ్డాడు అని కల్పన అంటుంది. ఒకరి డబ్బుని లాక్కొని బతకడం ఒక బతికేనా అని కల్పన గురించి బాలు దారుణంగా మాట్లాడతాడు. ఆ మనోజ్ గాడు మా అన్నయ్య. ఆ డబ్బులు లేక మేమంతా ఎన్నో కష్టాలు పడుతున్నాం అని బాలు అంటే మీ డబ్బు మీ మీ డబ్బు మీకెప్పుడో ఇచ్చేశా కదా అని కల్పన అసలు నిజం చెప్తుంది. మనోజ్కి నేను డబ్బులు ఎప్పుడో ఇచ్చాను అని కల్పన అంటుంది. నా దగ్గర వడ్డీతో సహా మొత్తం వసూలు చేశాడు. ఈ విషయం మీ దగ్గర చెప్పలేదు అని కల్పన చెప్తుంది. సాక్ష్యం ఏంటి అని బాలు అడిగితే ఆ రోజు నువ్వు సాక్షి సంతకం పెట్టావు కదా అని ఆ రోజు విషయాన్ని కల్పన గుర్తు చేస్తూ ఉంటుంది. సాక్ష్యాలతో మా ఇంటికి వచ్చి ఇవన్నీ చెప్తావా అని కల్పనతో బాలు అంటాడు. వాళ్ళిద్దరి మీద కక్ష తీర్చుకోవాల్సిందే అని కల్పన అంటుంది. ఇక ఇంట్లో మీనని తిడుతూ రోహిణ్ణి చూసి నేర్చుకో, వ్యాపారం పెట్టించేందుకు వాళ్ళ నాన్నతో డబ్బులు ఇప్పించింది అని ప్రభావతి అంటుంది. అదే టైంలో బాలు ఎంట్రీ ఇస్తాడు. ఇంట్లో అందరినీ పిలుస్తాడు బాలు. హాల్ని కోర్టు బోన్లా మార్చేస్తాడు బాలు. బోన్లో మనోజ్ నిలబడమని అంటాడు బాలు. మీరిద్దరూ తోడు దొంగలు అని మనోజ్, రోహిణ్ల మీద బాలు ఫైర్ అవుతాడు. కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకుంటే ఓ 40,00,000 వచ్చాయి. ఆ డబ్బు మొత్తం తీసుకెళ్లి ప్రేమించిన అమ్మాయి చేతిలో పెట్టాడు ఈ ముద్దాయి. ఇక్కడి వరకు అందరికీ తెలిసిందే. లక్షలు మింగినోడు రెండోసారి కూడా లక్షలు మింగాడు అని మనోజ్ గురించి బాలు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అదే అమ్మాయి నుంచి ఆ డబ్బుని ఇద్దరు మళ్ళీ రాబట్టారు అని బాలు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా నిజమా అని మీనా అడుగుతుంది. అవును నిజం. ఆ అమ్మాయి దగ్గర రాబట్టారు ఈ తోడు దొంగలు అని బాలు అంటాడు. షటప్ బాలు, నీకెలా కనిపిస్తున్నాను అని దబాయిస్తుంది రోహిణి. సాక్ష్యం లేదు కదా అన్న పొగరుతో రోహిణి రెచ్చిపోతుంది. ఇంతలో కల్పన గురించి చెప్పడంతో రోహిణికి దెబ్బకు సైలెంట్ అయిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.